నమస్కారం డి న్యూస్ కి స్వాగతం నేను మీ మహంతి ముందుగా నాటి ముఖ్యాంశాలు క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించిన సీఎం చంద్రబాబు జల్ వన్ మిషన్ వినియోగంలో జాప్యంపై ఆరా తీసిన సీఎం విభిన్న ప్రతిభావంతులు స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరిన శ్రీ శిశు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి ప్రభుత్వం వీరికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని వెల్లడి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన వారధి కార్యక్రమంలో పాల్గొన్న ఆ పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజు పీడీఎస్ రైస్ అక్రమ తరలింపుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు అభినందనీయమని ప్రశంసలు. కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై సీఎం చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జల్ వన్ మిషన్ వినియోగంలో జాప్యంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. మిషన్ డిపిఆర్ స్థాయి దాటి ముందుకు వెళ్లట్లేదని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రాజెక్టును రాష్ట్రం సద్వినియోగం చేసుకోవట్లేదని ఢిల్లీలోనూ ప్రచారం జరుగుతుందని ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. బ్యూరోక్రసీ జాప్యంతో పథకం సద్వినియోగం కావటం లేదని సీఎం అసహనం వ్యక్తం చేశారు. సచివాలయంలో నిర్వహించిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో మంత్రుల దృష్టికి పలు అంశాలను తీసుకురావడం జరిగింది. ఈ పథకం ప్రతి ఒక్కరికి చేరువయ్యే అతిపెద్ద ప్రాజెక్ట్ అని, మిషన్ మోడల్లో పనిచేస్తే పథకం అద్భుత ఫలితాలను ఇస్తుందని మంత్రి లోకేష్ పేర్కొన్నారు. పథకాల సక్రమ వినియోగంపై దృష్టి పెట్టాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తయిన దృష్ట్యా పనితీరుపై నివేదిక ఇవ్వాలని సీఎం ఆదేశించారు. ఎవరెవరు ఏం చేశారో సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. మద్యం, ఇసుక, రేషన్ మాఫియాలను అరికట్టామని సీఎం అన్నారు. బియ్యం, భూ దుర్క్రమణ మాఫియా ప్రభుత్వానికి సవాల్ విసురుతుందని, ఈ మాఫియాలను అరికడతామని సీఎం చంద్రబాబు అన్నారు. కాకినాడ పోర్టులో 41% వాటాను అరబిందో వాళ్ళు లాక్కున్నారని, ఆస్తులు లాక్కోవటం వైకాపా హయాంలో ట్రెండ్ గా మారిందన్నారు. విభిన్న ప్రతిభావంతులు స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, తమతో పాటు మరికొంతమందికి ఉపాధి కల్పించే సామర్థ్యం స్వయం ఉపాధికి ఉంటుందని రాష్ట్ర స్త్రీ, శిశు విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యదర్శి ఏ సూర్యకుమారి అన్నారు. మంగళవారం అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా విజయవాడ మొగల్రాజ్పురం సిద్ధార్థ అకాడమీ ఆడిటోరియంలో రాష్ట్ర విభిన్న ప్రతిభావంతులు హిజ్రాలు వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ సభాధ్యక్షత వహించగా రాష్ట్ర విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి, డైరెక్టర్ ఎం వేణుగోపాల్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా తదితరులు హాజరయ్యారు. విభిన్న ప్రతిభావంతులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాలతో పోల్చితే చట్టాలు, విధానాలు అమల్లో ముందంజలో ఉన్నామని, ఇంకా సమర్థవంతంగా కార్యక్రమాల అమలుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. సదరం సర్టిఫికేట్ల జారీ ప్రక్రియ సమూలంగా మారబోతుందని, ఇప్పటికే 2 జిల్లాల్లో ప్రయోగాత్మకంగా పరిశీలించడం జరుగుతుందని, ఆ నివేదికలను గౌరవ ముఖ్యమంత్రి ముందు పెట్టి ఆయన మార్గనిర్దేశనంతో ముందడుగు వేయనున్నట్లు వివరించారు. ఉద్యోగం అనేది ఒక ఆప్షన్ మాత్రమేనని, స్వయం ఉపాధి ద్వారా మనతో పాటు మరో 50 మందికి ఉపాధి కల్పించవచ్చునన్నారు. ఇందుకు ప్రభుత్వ పరంగా అన్ని విధాల సహాయ సహకారాలు అందించనున్నట్లు తెలిపారు. విభిన్న ప్రతిభావంతుల సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాలను జిల్లాల్లో సమర్థవంతంగా అమలు చేయడం జరుగుతుందని, వాటి ఫలాలు విభిన్న ప్రతిభావంతులకు పూర్తి స్థాయిలో అందించేందుకు కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా అన్నారు. విభిన్న ప్రతిభావంతుల అవసరాలను గుర్తించి వారి ఎదుగుదలకు చేయూతనందించేందుకు వీలుగా ఐక్యరాజ్య సమితి డిసెంబర్ 3న అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం గుర్తించిందని,
1992 నుంచి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని వివరించారు. సమగ్ర సుస్థిర భవిష్యత్తు కోసం విభిన్న ప్రతిభావంతుల సారథ్యాన్ని విస్తరించటం, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ దిశగా ప్రోత్సహించటం ఇతివృత్త సారాంశంతో ఈ ఏడాది దినోత్సవాన్ని జరుపుకుంటున్నట్లు తెలిపారు. గౌరవ ప్రధాని, గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో రూపొందిన విధానాలు, కార్యక్రమాలను జిల్లా స్థాయిలో పటిష్టంగా అమలు చేసి ఎక్కడైనా లోపాలుంటే వాటిని సరిదిద్ది మంచి ఫలితాలు వచ్చేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి సందేశాన్ని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కార్యక్రమంలో వినిపించారు. ఆత్మవిశ్వాసాన్ని అణువణువున నింపుకొని ముందడుగు వేస్తున్న విభిన్న ప్రతిభావంతులకు శుభాకాంక్షలు. ప్రోత్సహిస్తే దివ్యాంగులు ఏదైనా సాధిస్తారు. అవరోధాలను అధిగమించి అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందన్న గౌరవ ముఖ్యమంత్రి సందేశాన్ని వినిపించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు 6,000 పెన్షన్ అందిస్తుందన్నారు. విభిన్న ప్రతిభావంతులను అన్ని విధాలా ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, ప్రజాప్రతినిధులుగా విభిన్న ప్రతిభావంతులు ఎదిగేలా కోటా ఉండాలన్న అంశాన్ని దివ్యాంగుల హక్కుల కోసం పోరాడే లక్ష్మీనారాయణ గౌరవ ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని, ఆయన కూడా సానుకూలంగా స్పందించారని శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ అన్నారు. తేలిగ్గా ఉపకరణాలు పెంపొందేందుకు అందుబాటులో ఉన్న ఆన్లైన్ విధానం గురించి, బ్రెయిలీ లిపి పాఠ్యపుస్తకాల గురించి విభిన్న ప్రతిభావంతులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మేనేజింగ్ డైరెక్టర్ ఎంఏ కుమార్ రాజా వివరించారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా విభిన్న ప్రతిభావంతుల చిన్నారుల నృత్యాలు అలరించాయి. విభిన్న ప్రతిభావంతులైన ఉద్యోగులకు ప్రతిభా సర్టిఫికెట్లు అందజేశారు. ట్రైసైకిళ్లు, వినికిడి యంత్రాలు తదితర ఉపకరణాలు అందజేశారు. వివిధ క్రీడా పోటీల్లో గెలుపొందిన 61 మందికి మొదటి బహుమతులు, 61 మందికి ద్వితీయ బహుమతులు, 45 మందికి తృతీయ బహుమతులు అందజేశారు. విభిన్న ప్రతిభావంతుల సంక్షేమానికి కృషి చేస్తున్న స్వచ్ఛంద సంస్థలు, కార్యకర్తలను సత్కరించారు. కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు వి కామరాజు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు తదితరులు హాజరయ్యారు. గెస్టులందరూ వచ్చి ఉన్నారు. చాలామంది ఉత్సాహంగా ఎంతోమంది విభిన్న ప్రతిభావంతులు పాల్గొంటున్నారు. ఈసారి యునైటెడ్ నేషన్ థీమ్ ఏంటంటే సుస్థిర భవిష్యత్తు కోసం విభిన్న ప్రతిభావంతుల ఎంటర్‌ప్రెన్యూర్స్ లాగా, ఒక బిజినెస్ మ్యాన్ లాగా వాళ్ళు తీర్చిదిద్దాలి, వాళ్ళకి సపోర్ట్ ఇవ్వాలని థీమ్ ఉంది. ఈ ప్రకారంగా ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వంలో చాలా వరకు కార్యక్రమాలు, ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి. దీన్ని చాచు తప్పకుండా పాటిస్తూ ప్రతి ఒక్కరు ఎవరైతే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవ్వాలనుకుంటున్నారో లేదా ఇంకా అవ్వడానికి అవకాశం కావాలనుకుంటున్నారో వాళ్ళందరినీ సముచితం చేసుకుంటూ, వాళ్ళందరికీ ఈ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి చేసుకుంటూ మన జిల్లాని ఒక నెంబర్ 1 జిల్లాగా, అలాగే యాక్సెసిబుల్ ఇండియా క్యాంపెయిన్ ప్రకారం కూడా అన్ని గవర్నమెంట్ ఆఫీసెస్, అన్ని పబ్లిక్ బిల్డింగ్స్ అయితే ఉన్నాయి, దీన్ని కూడా ప్రతి ఒక్క విభిన్న ప్రతిభావంతులకి అనుగుణంగా ఉండేలాగా తీర్చిదిద్దడానికి నా వంతు కృషి చేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటాం. వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఒకటి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్స్ అయితే ఉన్నాయి. ఒకటి పెన్షన్, ఫిజికల్ అండ్ కోడ్ పెన్షన్ అయితే ఉంది, అలాగే స్కిల్ డెవలప్మెంట్ అయితే ఉంది, దీన్ దయాళ్ దివ్యాంగ్ జన్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. బట్ ఇప్పుడు కార్యక్రమాల్లో పాల్గొంటున్న వర్తకులు వాళ్ళు ఎవరు స్పీకర్స్ చెప్పినట్టు ఎంత చేసినా స్టిల్ దేర్ ఆర్ సమ్ గ్యాప్స్ అని కూడా నా దృష్టికి వచ్చింది. సో దీన్ని ఎప్పటికప్పుడు మనం రివ్యూ చేసుకుంటూ, సో అవి గ్యాప్స్ కూడా ఫిల్ చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి కృషి చేస్తాను. ఈ సందర్భంగా విభిన్న ప్రతిభావంతుల్ని ఆదుకోవాల్సిన బాధ్యత అటు ప్రభుత్వం దగ్గర నుంచి సామాన్యుల వరకు ఉంది. సమాజంలో వాళ్ళ మన తోడు నివాసం ఉంటున్న వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు ఊతమిచ్చి, ఆసరా ఇచ్చి వాళ్ళు జీవనం సాగించేదానికి అనుకూలమైన పరిస్థితి కల్పించాల్సిన బాధ్యత పౌరుల మీద కూడా ఉందని తెలియజేస్తాను. ప్రభుత్వ పరంగా అన్ని ప్రభుత్వాలు దివ్యాంగులకి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ వహించి వాళ్ళకి మేలు చేయాలని ప్రయత్నం చేసినా కొంత ఆలోచనలో సరైన ఆలోచనలు చేయలేకపోవడం వలన జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రులు ఫెయిల్ అయినా, నారా చంద్రబాబు నాయుడు గారు లేదా నందమూరి తారక రామారావు మొట్టమొదటగా దివ్యాంగులకి పెన్షన్ ఉండాలని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. అయితే విదేశాలకు పీడీఎస్ బియ్యం అక్రమ తరలింపుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు ప్రశంసనీయమని బీజేపీ సీనియర్ నేత సోము వీర్రాజు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంపై దృష్టి సారించి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా నిర్ణయాలు చేయాలని కోరారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో వారధి కార్యక్రమంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజల వద్ద నుంచి
నుంచి వినతులు స్వీకరించి పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజలకిస్తున్న పీడీఎస్ బియ్యం అక్రమార్కుల పాలవుతుందన్నారు. కాకినాడ పోర్టును సందర్శించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ షిప్ ను సీజ్ చేశామని చెప్పడం గొప్ప విషయమన్నారు. పీడీఎఫ్ బియ్యాన్ని కలెక్ట్ చేసి విదేశాలకు ఎగుమతులు చేస్తున్న విషయాన్ని బీజేపీ గత ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోలేదన్నారు. తనిఖీల్లో భాగంగా అక్రమాలు జరుగుతున్న విషయాలు తెలుసుకున్నాక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిర్ణయం తీసుకోవడం సంతోషకరమన్నారు. నాసిరకం బియ్యాన్ని సప్లై చేసి విదేశాలకు పంపించే విధంగా పోర్టుని వినియోగించుకున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి యామిని శర్మ తదితరులు పాల్గొన్నారు. బియ్యం ఎగుమతి అనే దాని మీద పవన్ కళ్యాణ్ గారు చాలా పెద్ద ఎత్తున ఉద్యమించడం జరిగింది. దీని మీద ప్రభుత్వం కూడా చర్య తీసుకుంటుంది. నిన్ననే ముఖ్యమంత్రి గారిని పవన్ కళ్యాణ్ గారు కలవడం జరిగింది. ఈ బియ్యం పేదవాళ్ళ దగ్గర నుంచి బియ్యం కొనడం, అదేవిధంగా దీనికి ఒక చైన్ సిస్టమ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసుకోవడం, గత ప్రభుత్వం దీని మీద ఈ బియ్యాన్ని కొల్లగొట్టడం కోసం వారిదైన మార్గంలో కొన్ని వ్యాన్స్ని ఏర్పాటు చేయడం. భారతీయ జనతా పార్టీ ఇటు ప్రజలని అటు ప్రభుత్వాన్ని అనుసంధానం చేస్తూ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి వారధి కార్యక్రమంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యులు, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భారతీయ జనతా పార్టీ పూర్వ అధ్యక్షులు పెద్దలు శ్రీ సోము వీర్రాజు గారు వారధి కార్యక్రమంలో ప్రజల నుంచి, కార్యకర్తల నుంచి వినతులని స్వీకరించడానికని చెప్పని వచ్చి ఉన్నారు. ఇప్పటివరకు వచ్చిన వాటిల్లో ఒక మహిళ తనకి పెన్షన్ రావడం లేదు అని చెప్పని 2 సార్లు అప్లై చేసిన పెన్షన్ రావడం లేదు అని చెప్పని రావడం జరిగింది. దాదాపుగా వారధిలో వచ్చినటువంటి సమస్యలు ప్రతిరోజు కూడా ఎవరైతే భారతీయ జనతా పార్టీ నుంచి ఉన్నటువంటి కార్యవర్గ సభ్యులు కానీ, అలాగే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మంత్రివర్యులు కానీ ఇలా ఉన్నప్పుడు వెంటనే ఆయా అధికారులతో, సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడడము, సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేయడం అనేది జరుగుతోంది. గత ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలనే లక్ష్యంతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జాతీయ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. గ్రీవెన్స్ కు రాష్ట్రంలోని పలు నియోజకవర్గాల నుండి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నామన్నారు. ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు పలువురికి ఆర్థిక సాయం అందించారు. ప్రజలు ఇచ్చిన అర్జీలను త్వరలోనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో భాగంగా నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు, ఏపీ శెట్టి బలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబులు అర్జీదారుల నుండి వినతులు స్వీకరించారు. అధికారులతో ఫోన్లలో మాట్లాడి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఈ సందర్భంగా పలువురికి ఎమ్మెల్యే యార్లగడ్డ ఆర్థిక సాయం అందించారు. బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన ఒంటెల పేరయ్య విజ్ఞప్తి చేస్తూ తన భూమిని ఆక్రమించి తనను సాగు చేసుకోకుండా తనపై దాడులకు దిగుతున్నారని, భూమిని ఆక్రమణ నుండి విడిపించి తనకు న్యాయం చేయాలని నేతలకు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపాలిటీ పరిధిలో పనిచేస్తున్న క్లాప్ ఆటో డ్రైవర్లు, సూపర్వైజర్లు సమస్యలను పరిష్కరించి తమను ఏజెన్సీ వ్యవస్థ నుండి తప్పించి మున్సిపాలిటీ పరిధిలోకి తెచ్చి తమకు వేతనాలు చెల్లించాలని పలువురు క్లాప్ ఆటో డ్రైవర్లు గ్రీవెన్స్ లో విజ్ఞప్తి చేశారు. నంద్యాల జిల్లా ఆత్మకూరు మండలం సిద్ధాపురం గ్రామంలోని తమ భూమికి రిటైర్డ్ ఎంఆర్ఓ ద్వారా దొంగ సంతకాలతో పాస్ పుస్తకాలు పుట్టించుకుని రాంబాబు అనే వ్యక్తి ఆక్రమించుకున్నాడని, వారు సృష్టించిన దొంగ పాస్ పుస్తకాలను రద్దు చేసి తమకు న్యాయం చేయాలనేది అదే గ్రామానికి చెందిన ఇరగదిండ్ల దేవమ్మ నేతలను వేడుకున్నారు. కృష్ణా జిల్లా పెనంలూరు మండలం చోడవరం రెవెన్యూ పరిధిలో తన పుట్టింటి వారు తనకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చిన భూమిని అధికారులు నిషేధిత జాబితాలో చేర్చారని, తన భూమిని నిషేధిత జాబితా నుండి తొలగించాలని ఆవుల వేణుకుమారి అనే మహిళ గ్రీవెన్స్ లో నేతలకు విజ్ఞప్తి చేశారు. విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిర్వహించే 35వ పుస్తక మహోత్సవం జనవరి 2 నుండి 12 వరకు నిర్వహించనున్నట్లు సొసైటీ ప్రతినిధులు తెలిపారు. ఈ పుస్తక మహోత్సవ ప్రాంగణానికి
పిడికిటి రామ కోటేశ్వరరావు పేరు ప్రధాన సాహిత్య వేదికకు, ప్రముఖ పత్రిక సంపాదకుడు చెరుకూరి రామోజీరావు పేరు, ప్రతిభా వేదికకు ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా పేరు పెట్టామన్నారు. 2వ తేదీ సాయంత్రం 5 గంటలకు జరిగే ప్రారంభోత్సవ సభ అనంతరం రామోజీరావు, పిడికిటి రామ కోటేశ్వరరావు ప్రతిభా వేదికపై రతన్ టాటా సంస్మరణ సభలు జరుగుతాయని తెలిపారు. ఈ ఏడాది ప్రముఖ రచయితలు ఆరుద్ర, దాశరథి కృష్ణమాచార్యులు, నాజర్, నార్ల చిరంజీవి, ఆలూరి బైరాగి, ఎన్ నటరాజన్, భానుమతి శతజయంతి సభలు జరుగుతాయన్నారు. జనవరి 6న పుస్తక ప్రియుల పాదయాత్ర నిర్వహిస్తున్నామని తెలిపారు. జనవరి 2 నుంచి 12వ తారీఖు వరకు విజయవాడ పుస్తక మహోత్సవం, 35వ విజయవాడ పుస్తక మహోత్సవాన్ని మనం జరుపుకోబోతున్నాం. గత 35 సంవత్సరాలుగా నిరాటంకంగా జరుగుతున్న ఈ బుక్ ఫెస్టివల్ భారతదేశంలో మన స్థాయి నగరాల్లో జరుగుతున్న బుక్ ఫెస్టివల్ అన్నిటికన్నా కూడా చాలా విజయవంతంగాను బాగా జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే. దానికి ప్రధానమైన కారణం విజయవాడలో ఉండే మీడియా, చైతన్యం మీడియా. కాబట్టి మా పుస్తక మహోత్సవ సంఘం తరఫున మీ అందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జనవరి 2వ తారీఖు నుండి 12వ తారీఖు వరకు ఈ విజయవాడ పుస్తక మహోత్సవం నిర్వహించాలని తీర్మానించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. యాక్చువల్గా ఈ పుస్తక మహోత్సవానికి ప్రాంగణానికి అంటే ముందుగా ప్రాంగణానికి సంబంధించి పిడికిటి రామకోటేశ్వరరావు గారి పేరు, ఆయన పబ్లిషరు. ఈ సంవత్సరం అతను మరణించడం జరిగింది. నవజీవన బుక్స్ ట్రస్ట్ సంబంధించిన పిడికిటి కోటేశ్వరరావు గారి పేరు ప్రాంగణానికి పెట్టడం జరుగుతుంది. అదేవిధంగా ప్రధాన వేదికకు సంబంధించి ఈ మధ్య చనిపోయినటువంటి ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు గారి పేరు ప్రధాన వేదికకు, అదేవిధంగా బాలబాలికలకు సంబంధించి ఏర్పాటు చేసినటువంటి పిల్లల స్టేజ్కి సంబంధించి దానికి రతన్ టాటా గారి పేరు ప్రతిపాదించడం జరిగింది. అదేవిధంగా 2వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఈ యొక్క పుస్తక ప్రదర్శన స్టార్ట్ అవుతుంది. ప్రతి పుస్తకం కూడా నోరు విప్పని మహావక్త అని చెప్పి చాలా నచ్చింది. అటువంటి ఎన్నో వందల వేల పుస్తకాలు ఒక చోట చేరి చదువరుల కోసం, ఆలోచనా పరుల కోసం, విద్యార్థుల కోసం, బాలబాలికల కోసం అది ఆ రకమైన ప్రదర్శన ఏర్పాటు చేయడం అంటే విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీ వారిని, వారి బాధ్యుల్ని అందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. దీనికి సంబంధించి ఏ రకమైన కార్యాచరణ రూపకల్పన చేసినప్పటికీ కూడా దాంట్లో ఈ కామ్రేడ్ జిఆర్కే పోలవరపు సాంస్కృతిక సమితి తరఫున, సుజాత ప్రచురణల తరఫున నేను నా పూర్తి సహకారం ఇవ్వటమే కాకుండా ఈ సాహితీ సాంస్కృతిక సంస్థల యొక్క వారి పార్టిసిపేషన్ కూడా బేషరతుగా ఇస్తాము. ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ కాకినాడ పోర్టులో పీడీఎఫ్ బియ్యాన్ని పట్టుకోవడాన్ని స్వాగతిస్తున్నామని కాంగ్రెస్ నేత కొలనుకొండ శివాజీ పేర్కొన్నారు. విజయవాడలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తీగలాగితే డొంక కదిలిందని, అయినప్పటికీ ప్రతిపక్ష వైసీపీ నేతలు సిగ్గు బిడియం లేకుండా యథేచ్ఛగా ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. పీడీఎఫ్ బియ్యం వెళ్ళిపోయింది. ఈ పోర్ట్ యజమాని కేఈ రావుని బెదిరించి, భయపెట్టి, కేసులు కట్టి బలవంతంగా లాక్కున్న తర్వాత మాత్రమే 48,000 కోట్ల రూపాయల విలువ చేసే బియ్యాన్ని వాళ్ళు ఎగుమతి చేయగలిగారు. ఇదంతా అధికార పార్టీ అండదండతో జరిగినాయి అని చెప్తా ఉన్నారు. దానికి వాళ్ళు ఏం చేయాలి? మేము నిజాలు నిరూపించుకుంటానికి సిద్ధంగా ఉన్నాం, మీరు ఏ ఎంక్వైరీ అయినా వేయండి అని అంటే వాళ్ళ గౌరవం పెరిగేది. కానీ దీనికి సంబంధించి ఆ మాట అనకపోగా ఆ పక్కన ఇంకొక ఓడ ఉంది కదా, అది ఎందుకు చెక్ చేయలే, ఇది ఎందుకు చెక్ చేయలే అని ఒక ఎగతాళి చేసే విధంగా పేర్నినాని గారు, బొత్స సత్యనారాయణ గారు ఆ పార్టీ పెద్దలు మాట్లాడటాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. అసలు ఈ ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా అక్రమాల మీద
కఠిన వైఖరి అవలంబించట్లా. కండ్రికలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం వద్ద ప్రపంచ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవం సందర్భంగా కాకులు రవికుమార్ ఆధ్వర్యంలో 125 మందికి 1250 రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకుల కిట్లను ఒక అంగవైకల్యం ఉన్న వ్యక్తికి ట్రై మోటార్ సైకిల్ను సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడుతూ ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం, సానుకూల దృక్పథంతో వైకల్యాన్ని అధిగమిస్తూ తమ లక్ష్యాలను చేరుకుంటున్న దివ్యాంగులు పట్టుదలతో ముందడుగు వేసి సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టులను సంబంధించి మొదటి దశ సమగ్ర ప్రాజెక్ట్ నివేదికలను ప్రభుత్వం ఆమోదించింది. 2 చోట్ల ప్రాజెక్టులను 2 దశల్లో పూర్తి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించింది. తొలి దశ పనులకు సంబంధించిన ప్రతిపాదనలకు సర్కార్ పచ్చజెండా ఊపింది. విజయవాడ మొదటి దశ పనులకు 11,000 కోట్లు ఖర్చవుతుందని ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రభుత్వానికి డిపిఆర్లతో ప్రతిపాదించారు. వీటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపేందుకు ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ అనుమతిస్తూ పురపాలక పట్టణాభివృద్ధి శాఖ ఉత్తర్వులిచ్చింది. ఏపీపీటీడీ సంస్థలో దివ్యాంగ ఉద్యోగులకు ఎలవెన్స్లు, ప్రమోషన్లు కల్పించాలని అంతర్జాతీయ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి జయరామయ్య డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం తమకు న్యాయం చేస్తుందని భావిస్తున్నామని చెప్పారు. అంతర్జాతీయ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి జయరామయ్య వికలాంగుల దినోత్సవం సందర్భంగా ప్రెస్ క్లబ్లో ద్వితీయ వార్షికోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీపీటీడీ సంస్థలో దివ్యాంగులకు రావాల్సినటువంటి ప్రమోషన్ల విషయమై అనేకసార్లు పై అధికారులకు తెలియజేశామని చెప్పారు. ఈ రోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా పలు అంశాలపై దివ్యాంగులకు రావాల్సినటువంటి అలవెన్స్లు, ప్రమోషన్లు, దివ్యాంగులకు డిపార్ట్మెంట్లో ఉన్న సమస్యలపై చర్చించినట్టు తెలిపారు. జేఏసీగా ఏర్పడి దివ్యాంగుల హక్కుల సాధనకై ఈ యొక్క అసోసియేషన్ పనిచేస్తుందని తెలిపారు. అనంతరం అసోసియేషన్ నూతన క్యాలెండర్ను ఆవిష్కరించారు. పలువురు ప్రతిభావంతులైన దివ్యాంగులకు అవార్డులను అందజేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షులు బొబ్బ సురేష్ రెడ్డి, నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీనివాసరాజు, ఏపీడీఈఏ అధ్యక్షులు గారపాటి సతీష్, ఎన్ మహేష్ కుమార్, శ్రీనివాస్ రెడ్డి, నాగభూషణం, ఫయాజ్, వెంకటప్ప తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి. నా పేరు డి జయరామయ్య. మేము గత 2 సంవత్సరాల ముందుగా ఏపీఎస్ఆర్టీసీలో కూడా దివ్యాంగులకి ఒక ప్లాట్ఫామ్ కావాలి అనే ఉద్దేశంతో మన యొక్క సమస్యలు సాధించుకోవడం కొరకై దివ్యాంగుల హక్కుల గురించి మాట్లాడడం కోసం, మా యొక్క వాయిస్ను వినిపించే దానికోసము కూడా ఒక అసోసియేషన్ ఒకటి కావాలి అనేటువంటి ఉద్దేశంలో ఈ యొక్క ఏపీపీటీడీ డిఈడబ్ల్యూఏ అని ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ దివ్యాంగ ఉద్యోగుల సంక్షేమ సంగమం అనేటటువంటి ఈ యొక్క అసోసియేషన్ను స్థాపించుకోవడం జరిగింది. ఈ 2వ సంవత్సరము ద్వితీయ వార్షికోత్సవం సందర్భంగా
మరియు అలాగే ఈరోజు అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం శుభాకాంక్షలతో ఈరోజు యొక్క ప్రోగ్రాం చేసుకోవడం జరుగుతుంది. అయితే మా యొక్క ఆర్టీసీలో దివ్యాంగులకు ప్రమోషన్స్లో జియో నంబర్ 77 4% ప్రమోషన్లో రిజర్వేషన్ అనేటటువంటి దాని గురించి అడుగుతున్నాము. అయితే ఈ జనవరిలో లెటర్ పూర్వకంగా అయితే దాన్ని సంపూర్ణంగా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆ యొక్క రిజర్వేషన్ని అమలు పరచకుండా ఉన్నారు. రోస్టర్లో చూపించి మాకు కూడా ఖచ్చితంగా న్యాయం చేయాలనేటటువంటి ఉద్దేశంతోనే ఆర్టీసీ చైర్మన్ గారికి అలాగే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈడీఏ గారికి కూడా మా యొక్క సమస్యలు విన్నవించుకోవడం జరిగింది. అలాగే మా యొక్క అసోసియేషన్ మా డిపార్ట్మెంట్లో ఉండేటటువంటి అసోసియేషన్ వాళ్ళతో కూడా ఈ యొక్క సమస్యలు తెలియజేసుకుంటూ వాళ్ళ తరపున మేము మా యొక్క సమస్యలను పరిష్కరించుకునే దానికోసమై అలాగే ఈ ఆంధ్రప్రదేశ్ దివ్యాంగ ఉద్యోగుల సంఘం ఉంది. ఏపీడిఈఏ ఆంధ్రప్రదేశ్ దివ్యాంగ ఎంప్లాయీస్ అసోసియేషన్ మన రాష్ట్ర రాష్ట్ర అధ్యక్షులు గార్లపాటి సతీష్ సార్ కూడా జేఏసీగా ఏర్పడి మేము ఆర్టీసీలో తక్కువ మంది ఉంటాము దివ్యాంగులు కాబట్టి మన యొక్క సంఖ్య బలం తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళని కూడా కలుపుకొని మేము వాళ్ళతో కూడా కలుపుకొని మా యొక్క సమస్యలను తీసుకెళ్ళి పెద్దల దగ్గరికి తీసుకెళ్ళి పరిష్కరించుకునే దాని కొరకై ఈ యొక్క అసోసియేషన్ అనేది ఏర్పాటు చేసుకున్నాము. సూపర్ 6 మాత్రమే కాదు, ప్రజలు కోరే పీపుల్ 6 సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బంగారావు పేర్కొన్నారు. ఉచిత గ్యాస్ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర మహిళా లోకాన్ని మోసం చేశారని ఆరోపించారు. విజయవాడ జింకానా మైదానంలో ఈ నెలన ప్రజా హక్కుల సభను ఏర్పాటు చేసే విషయమై గాంధీనగర్ ప్రెస్ క్లబ్లో సిపిఐఎంఎల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ రాష్ట్ర కార్యదర్శి బంగారావు పాల్గొని మాట్లాడుతూ చంద్రబాబు సూపర్ 6లో పెన్షన్ తప్ప ఏమీ అమలు చేయలేదన్నారు. ఉచిత గ్యాస్ విషయంలో రాష్ట్ర ప్రజలను చంద్రబాబు నాయుడు మోసం చేశారని, మౌలిక సదుపాయాలు కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. ల్యాండ్ టైటిలింగ్ వ్యవస్థను రంగులు మార్చి మళ్లీ అదే విధానాన్ని కూటమి ప్రభుత్వం అమలు చేస్తుందని చెప్పారు. ప్రజా పోరాటాలతోనే నిజమైన ప్రతిపక్షంగా నిలబడతామని అన్నారు. పోరాటంలో భాగంగా విజయవాడ జింకానా గ్రౌండ్ లో 4వ ప్రజా హక్కుల సభను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి దీపంకర్ భట్టాచార్య, 2 తెలుగు రాష్ట్రాల నాయకులు పాల్గొంటారని చెప్పారు. ఈ సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి హరినాథ్, ఐసా స్టేట్ ప్రెసిడెంట్ బి అనిల్, ఐసా జిల్లా కార్యదర్శి కె అఖిల్, కార్యవర్గ సభ్యులు బి శివనాయక్, కె మహేష్ తదితరులు పాల్గొన్నారు. రేపు జింకానా గ్రౌండ్లో నా పేరు బొగ్తా బంగారావు, సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. మరి రేపు రాష్ట్ర వ్యాప్తంగా జింకానా గ్రౌండ్లో ప్రజా హక్కుల సభని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఈ సభకు మా పార్టీ జాతీయ కార్యదర్శి కామెడి దీపంకర్ భట్టాచార్య గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మేము ఆంధ్రాలో 3 ప్రధానమైనటువంటి డిమాండ్లని ఇవాళ ప్రభుత్వం ముందు మేము ఉంచుతూ ఉన్నాం. ప్రధానంగా మనం చూసినట్లయితే మరి సూపర్ 6కు బదులు పీపుల్ 6ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పేరు చెప్పి కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి ఈ పెన్షన్ పథకం తప్పించి మిగిలిన ఏవి కూడా ఆయన ఇంప్లిమెంటేషన్ చేయలేదు. మొన్న గ్యాస్ పథకానికి బండలకి మామూలుగా దీపావళికి ఇస్తానని చెప్పి అన్నా సరే వాటిని మీ సొంత డబ్బులతో మీరు కొనుక్కోండి, తర్వాత మేము బ్యాంకుల్లో వేస్తామని చెప్పేసి ఆ రకంగా దాన్ని మతలబు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా డిమాండ్ చేసేది అంటే తెలుగుదేశం ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కాలంలో ఆదానీతో 1750 కోట్ల రూపాయల పెద్ద అవినీతి జరిగిందని దేశం అంతా కూడా కోడే కూస్తుంది. అమెరికాలో కూడా అతని మీద కేసులు పెట్టడం జరిగింది. ఈ రోజున యూజర్ ఛార్జీలు, ట్రూ ఆఫ్ ఛార్జీలు లక్షల కోట్ల రూపాయలు ప్రజల మీద భారంగా ఉంది. చంద్రబాబు నాయుడు టైంలోనే వామపక్షాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బషీర్బాగులో కాల్పులు జరిగి ఈ రోజు వరకు కూడా రైతాంగానికి ఉచిత విద్యుత్ అమల్లో ఉందంటే 3 కామ్రేడ్స్ అమరుల త్యాగాల ఫలితంగా అది కొనసాగుతుంది. మళ్ళీ చంద్రబాబు ఈ రోజున విజన్ 2047 పేరుతో, ఆ రోజున 2020 పేరుతో ఏదైతే యూజర్ ఛార్జీల భారం మోపాడో
మళ్ళీ తిరిగి అదే విధానాన్ని కొనసాగించే విధంగా వరల్డ్ బ్యాంక్ అప్పులను తీసుకొచ్చి ప్రజల మీద పరోక్ష భారాలు వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు విద్యుత్ ఛార్జీల భారాన్ని కనుక చంద్రబాబు నాయుడు ఉపసంహరించుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజలు నిరసన ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 7న పాఠశాల విద్యా వ్యవస్థకే అతిపెద్ద పండుగగా రాష్ట్ర వ్యాప్తంగా మెగా తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశాన్ని నిర్వహించనుందని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు పాఠశాల విద్యాశాఖ అధికారులు, సమన్వయ శాఖల అధికారులు కృషి చేయాలని కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా సూచించారు. మంగళవారం కలెక్టర్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ లక్ష్మీషా అధ్యక్షతన మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ సన్నద్ధతపై ఎంఈఓలతో పాటు వివిధ శాఖల అధికారులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశం పాఠశాల పటిష్టతకు, విద్యార్థి వికాసానికి, సమస్యల పరిష్కారానికి దిక్సూచిగా నిలుస్తుందన్నారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మధ్య ఓ ఆత్మీయ వారధిని నిర్మిస్తుందని పేర్కొన్నారు. ప్రజాప్రతినిధులు, దాతలు, పూర్వ విద్యార్థులు తదితరులు ఈ కార్యక్రమానికి హాజరవుతారని, ఈ కార్యక్రమం ద్వారా పిల్లల చదువు, ప్రవర్తన, క్రమశిక్షణ తదితర వివరాలను తల్లిదండ్రులు తెలుసుకోవచ్చునన్నారు. ఇంతటి ప్రాధాన్యం ఉన్న కార్యక్రమానికి పటిష్ట ప్రణాళికతో ఏర్పాట్లు చేయాలని, సమన్వయ శాఖల అధికారులకు నిర్దేశించిన బాధ్యతలను తూచా తప్పకుండా పాటించాలని సూచించారు. పారిశుద్ధ్యం, ఆవరణ సుందరీకరణ, సైబర్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహణ, నిరంతర విద్యుత్ సరఫరా, హోలిస్టిక్ ప్రోగ్రెస్ రిపోర్ట్ల పంపిణీ, ఆరోగ్య బుక్లెట్ల పంపిణీ, అతిథులకు, తల్లిదండ్రులకు ఆహ్వానం తదితరులకు చర్యలు తీసుకోవాలన్నారు. రాజకీయాలకు అతీతంగా కార్యక్రమాన్ని నిర్వహించాలన్న ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా కార్యక్రమానికి హాజరయ్యే ప్రజాప్రతినిధులు ఏ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్నా పార్టీ జెండాలు, కండువాలు, రంగులు వేసుకుని రావద్దని విజ్ఞప్తి చేయాలని సూచించారు. తల్లిదండ్రులకు ఆహ్వానం పలకటం దగ్గర నుంచి కామన్ లంచ్ వరకు ప్రతి కార్యక్రమాన్ని షెడ్యూల్ ప్రకారం సమర్థవంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లక్ష్మీషా సూచించారు. సమావేశంలో ఏపీ ఫిజికల్ సైన్స్ టీచర్స్ ఫోరం రూపొందించిన 10వ తరగతి పిఎస్ ప్రశ్నల నిధిని ఆవిష్కరించారు. సమావేశంలో డీఈఓ యువి సుబ్బారావు, డీసీపీ ఎన్ కృష్ణమూర్తి నాయుడు, వీఎంసీ అదనపు కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్, డిఎంహెచ్ఓ డాక్టర్ ఎం సుహాస్ని, సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ జి మహేశ్వరరావు, నందిగామ ఆర్డీఓ కె బాలకృష్ణ, తిరువూరు ఆర్డీఓ కె మాధురి, డిఆర్డీఏ పీడీ కె శ్రీనివాసరావు, డిపిఓ పి లావణ్యకుమారి తదితరులు పాల్గొన్నారు. కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం ఇందుపల్లికి చెందిన కోగంటి ఇంద్రాదేవి కుమార్తె పి విజయలక్ష్మి రాష్ట్ర ప్రభుత్వానికి ₹1 కోటి విరాళంగా అందించారు. మంగళవారం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కలిసి ఈ మేరకు చెక్కును ఇచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్ ఫిలిం నగర్ లో నివాసముంటున్న విజయలక్ష్మి అమరావతి నిర్మాణంలో తాము సైతం భాగస్వాములం కావాలనే ఉద్దేశంతో ₹1 కోటి విరాళంగా ఇచ్చామన్నారు. తమ తల్లి ఇంద్రాదేవికి పేరిట ఆవిడ కోరిక నెరవేర్చినందుకు హైదరాబాద్ లో తమకున్న స్థలాన్ని అమ్మి విరాళం ఇస్తున్నట్లు పి విజయలక్ష్మి చెప్పారు. పి విజయలక్ష్మి త్యాగరితిని, స్ఫూర్తిని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అభినందించారు. స్థలం అమ్మి తల్లి పేరిట రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన విరాళం చిరస్థాయిగా నిలుస్తుందన్నారు. కోగంటి ఇంద్రాదేవి గతంలో సినీ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్ గా ఉన్నారు. గతంలో విజయనగరంలో గోశాలకు విజయలక్ష్మి, ఇంద్రాదేవి విరాళాలిచ్చారు. విజయలక్ష్మి ₹1 కోటి విరాళం చెక్ను తమ బంధువైన కె రవీంద్ర కుమార్ తో కలిసి ముఖ్యమంత్రికి అందజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించిన సీఎం చంద్రబాబు. జల్ వన్ మిషన్ వినియోగంలో జాప్యంపై ఆరా తీసిన సీఎం. విభిన్న ప్రతిభావంతులు స్వయం ఉపాధి పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరిన శ్రీ శిశు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ కార్యదర్శి సూర్యకుమారి. ప్రభుత్వం వీరికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని వెల్లడి. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన వారధి కార్యక్రమంలో పాల్గొన్న ఆ పార్టీ సీనియర్ నేత సోము వీర్రాజు. పీడీఎస్ రైస్ అక్రమ తరలింపుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు అభినందనీయమని ప్రశంసలు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.